ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జెడ్పీ పాఠశాల విద్యార్థులకు ఫీల్డ్ విజిట్ లో భాగంగా వ్యవసాయ పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ ఫీల్డ్ విజిట్ లో భాగంగా 9-10 ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అగ్రికల్చర్ ట్రైనర్ పి జాన్ వెస్లీ ఆధ్వర్యంలో వరి నారు పీకి నాట్లు వేయడం తెలియచేసి విద్యార్థులతో వరి నాట్లు వేయించారు. ఎడ్లపల్లి గ్రామస్తులు ఉదయ్ శంకర్ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హై స్కూల్ ఎడ్లపల్లి చుండూరు మండలం. ఈ రోజు మా స్కూల్లో వొకేషనల్ కి సంబంధించి అగ్రికల్చర్ లో మాకు ఎదురు పొలంలో నాట్లు వేయడానికి పిలుచుకొచ్చారు. మేము నాట్లు వేసాము, చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన ఎడ్లపల్లిలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఎస్ఏవిఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి మనకి అగ్రికల్చర్ వొకేషనల్ ట్రేడ్ ఉంది. దానిలో జరుగుతున్నటువంటి మనకి ఏ కార్యక్రమాలు ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని విద్యార్థులకు తెలియజేయడంలో భాగంగా ఈరోజు మరి శ్రీ ఆలపాటి ఉదయ్ శంకర్ గారు ఎడ్లపల్లి గ్రామస్తులు వారి పొలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు శ్రమ యొక్క విలువను కూడా తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతూ ఉంటాయి. మరి వీటి ద్వారా మనకి ఏ విధంగా మనకి ఒక పంట పండుతుంది, బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉండాలి, వాటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి, తల్లిదండ్రులు పడుతున్నటువంటి శ్రమ కానీ కష్టం కానీ తెలుసుకోవడానికి ఇలాంటి ఫీల్డ్ విజిట్స్ దోహదం చేస్తూ ఉంటాయి. ఫీల్డ్ విజిట్ అనేది ఈ వొకేషనల్ విభాగంలో ఒకటి. ఆ భాగంలో బట్టి మేము ఇక్కడికి పొలానికి తీసుకురావడం జరిగింది. పొలంలో వేసే నాట్లు కానీ, నారు పేగడం కానీ, లేకపోతే కట్టలు విసిరేయడం కానీ, నాట్లు వేసే విధానాన్ని పిల్లలకు చూపించడం కోసం ఈ ఫీల్డ్ విజిట్ చేయించాను. దీనిలో భాగంగా హెడ్ మాస్టర్ కూడా దీంట్లో పాల్గొన్నారు. పెద్ద ఉపాధ్యాయ సిబ్బంది వాళ్ళు కూడా పాల్గొన్నారు. పిల్లలు ఎంత చక్కగా నాట్లు వేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. మంచి వ్యవసాయ ఉత్పత్తులు పండించడానికి కానీ, లేకపోతే ఉత్పాదకతను పెంచడానికి కానీ ఇవి ముందుగా ఉపయోగపడతాయి అని చెప్పేసి పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక పునాదిగా, అంటే చదివే కాదు మిగతావి కూడా వచ్చి ఉండడం వల్ల ఏ పని చేయడానికైనా కానీ సమర్థవంతంగా ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.